నా పేరు మహమూదు. నేను జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని, అట్లాగే టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశము రాష్ట్ర ఎస్సీసీ పిలుపు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అట్లాగే ప్రజా సంఘాలు అన్నీ హాజరై తమ విధి విధానాల మీద, అంటే ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త పథకాల పేరుతో ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా విషయాల్లో మేము కొత్త మార్పులు తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ మార్పులు కాకుండా ఉన్న పాఠశాలను ఏం చేస్తారనే విషయాన్ని పక్కన పెట్టి కొత్తగా ఇంటిగ్రేటెడ్, సెమీ ఇంటిగ్రేటెడ్ లేదా ఇంటర్నేషనల్ స్కూలు అనే దానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో వాళ్ళు ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారు. దానికి బదులుగా ప్రభుత్వ విద్యా సంస్థలను సెమీ రెసిడెన్షియల్గా మార్చి పాఠశాలను బలోపేతం చేసే విధంగా ఎట్లయితే ఉపాధ్యాయులకు బదిలీ ప్రమోషన్ కల్పించారో అట్లాగే కొత్త కాలానుగుణంగా, జనాభాకు అనుగుణంగా విద్యా సంస్థలో రిక్రూట్మెంట్ పెంచి వాటిని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నది. అట్లాగే రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వానికి దశల వారీగా అన్ని రకాలుగా మేధోపరంగా అన్ని సమాలోచనలు చేసి ఒక రిపోర్ట్ను ఇచ్చినా కూడా ప్రభుత్వం ఈ వైపుగా ఆలోచించకుండా తమ విధానాలను ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు అనుగుణంగా వాళ్ళు విద్యా వ్యవస్థను రూపొందించుకునే పనిలో పడ్డారు. కాబట్టి దీన్ని మేము నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల బలోపేతం కావాలి, ప్రభుత్వ విద్యను అందరికీ అందాలి, విద్య లేని సమాజం ఉండొద్దు, అన్ని రకాలుగా వాళ్ళను డెవలప్ చేసే విధంగా మారుస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కోరుకుంటున్నదో ఆ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందుకోవడానికి చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.